కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అత్యుత్సాహం ప్రదర్శించారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ చైర్మన్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడి ఆయనపై దాడికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ కోరారు. ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో వాలీబాల్ ఆడేందుకు ఎమ్మెల్యే నానాజీ అనుచరులు నైట్ కడుగుతుండగా పర్మిషన్ వచ్చిన తర్వాత అనుమతి ఇస్తానని స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నానాజీ ఉమామహేశ్వరరావుతో దురుసుగా ప్రవర్తించారు. ఆయన మాస్క్ లాగి చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? పెడతారా? నువ్వు నన్ను తక్కువ చూపాలేడు నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? పెడతారా? నువ్వు నన్ను తక్కువ చూపాలేడు నీకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అత్యుత్సాహం ప్రదర్శించారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ చైర్మన్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడి ఆయనపై దాడికి దిగారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే నానాజీ కోరారు. ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో వాలీబాల్ ఆడేందుకు ఎమ్మెల్యే నానాజీ అనుచరులు నైట్ ఆడుతుండగా పర్మిషన్ వచ్చిన తర్వాత అనుమతి ఇస్తానని స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే నానాజీ ఉమామహేశ్వరరావుతో దురుసుగా ప్రవర్తించారు. ఆయన మాస్క్ లాగి చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? పెడతారా? నువ్వు నన్ను తక్కువ చూపాలేడు నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? పెడతారా? నువ్వు నన్ను తక్కువ చూపాలేడు నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? పెడతారా? నువ్వు నన్ను తక్కువ చూపాలేడు నీకు చదువుకునే కుర్రలు రెచ్చగొడతారా? నువ్వు చదువుకునే కుర్రలు రెచ్చగొడతావా? చూపాలేడు నీకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అత్యుత్సాహం ప్రదర్శించారు. రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ చైర్మన్ ఉమామహేశ్వరరావును దుర్భాషలాడి ఆయనపై దాడికి దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తీవ్ర ఆగ్రహంతో ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారని చెప్పి ఉమామహేశ్వరరావు అలాగే దళిత సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీంతో గత రాత్రి ఎస్పీ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా క్షమాపణ చెప్పినప్పుడు కూడా వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు స్పందించలేదని చెప్పి దళిత సంఘాలు వాపై పరిష్కారం పడుతుంది. అయితే జనసేన పంతం నానాజీపై అటెంటివ్ మర్డర్ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి వారైతే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది.
వైద్య విద్యార్థులు అలాగే దళిత సంఘాలు ఉమామహేశ్వరకి మద్దతుగా అయితే ఆందోళనకి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై విచారణ చేసి తక్షణమే ఎవరైతే జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని చెప్పి వారు ట్వీట్ కూడా చేసే పరిస్థితి కనబడింది. అయితే వైద్యులు ఈ విషయంపై లీగల్ గా కూడా పోరాడతామని చెప్పి ఓ పక్కన విద్యార్థులు అలాగే డాక్టర్లు చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క డాక్టర్లు, ప్రజా సంఘాలు, దళిత సంఘ నాయకులు కలిసి ప్రస్తుతం ఎవరైతే జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ కూడా వారికి వినతిపత్రం ఇస్తామని చెప్పి దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అలా ఎలా మాట్లాడతారు, అలా మాట్లాడి ఎంతవరకు సంబంధించిన వారు 10 మందికి చెప్పాలి కానీ ఇలా మాట్లాడి ఇలాగ వాళ్ళ కార్యకర్తలతో దాడి చేయడం ఎంతవరకు అర్థం చెప్పి ఓ పక్క డాక్టర్లు అలాగే దళిత సంఘ నాయకులు వాపోయే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాలో ఈ ఘటన అయితే దుమారం లేని పరిస్థితి కనబడింది. అయితే దీనిపై దళిత సంఘాలు అలాగే ఎవరైతే డాక్టర్లు, విద్యార్థులు కూడా దీనిపై ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేకపోతే దీనిపై మేము తగ్గుబడి కార్యాచరణ చేపడతామని చెప్పి ఎవరైతే దళిత సంఘాలు అయితే వాపోయే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.